సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకి మా అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం. మీ స్వాగతానికి నిజంగా కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే, ఈ ఊపు చూస్తుంటే వెంకట వీరయ్య గారి గెలుపు ఖాయం, వెంకట వీరయ్య గారు గెలిచిపోయినారు అనే పరిస్థితి కనబడతా ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ర్యాలీలో వస్తుంటే పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా ఆ ఉత్సాహం చూస్తుంటే వెంకట వీరయ్య గారి గెలుపు ఖరారే అని చెప్పి స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈరోజు ఉదయం నేను 8:45 గంటలకి గోద్రేజ్ కంపెనీ వాళ్ళు మన ఖమ్మం పక్కనే ఉన్న వైరా శాసనసభ నియోజకవర్గంలో కొనిజర్ల మండలంలో గుంగిగుర్తి అనే ఊరిలో వాళ్ళు ఒక ఫ్యాక్టరీ పెడుతుంటే అక్కడ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు పోయినా. అక్కడికి పోతే అక్కడ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు లౌడియా రాములు నాయక్ గారు, అదేవిధంగా వారు గత 4 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. వారు కొన్ని కారణాల వల్ల పార్టీ మొన్న ఒక నిర్ణయం తీసుకొని రాములు నాయక్ గారికి కాదని అక్కడ వేరే అభ్యర్థి బానోత్ మదన్ లాల్ గారికి పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. రాములు నాయక్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎంత గొప్ప సంస్కారం కలిగిన వ్యక్తి అంటే ఆయన ఒక్కటే అన్నారు, అన్నా ఒక పార్టీ కార్యకర్తగా, క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, నాకు పదవి ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా పార్టీ చెప్పిన అభ్యర్థి కోసమే పనిచేస్తా. ఈ పదవి, ఎమ్మెల్యే పదవి నాకు ఎండుగడ్డితో సమానం. నేను కేసీఆర్ గారు మా జాతికి చేసిన సేవకి, తాండాలను పంచాయతీలు చేసిన దానికి, 6% రిజర్వేషన్ 10% పెంచిన దానికి జీవితాంతం ఆయనతోనే ఉంటానన్నా, నాకు పదవుల మీద వ్యామోహం లేదని చెప్పి ఒక గిరిజన బిడ్డ వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు లౌడియా రాములు నాయక్ గారు ఈరోజు ఉదయం 9:30 అక్కడ చెప్తే నా మనసు నిజంగా కూడా ఎంత నిండిపోయిందంటే, వాళ్ళ రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకప్పుడు 2 కవులు, ఫేమస్ కవులు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పేరు శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇంకొక ఆయన పేరు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 2 మహాకవులు, 2 అద్భుతమైన కవులు, 2 కూడా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు. శ్రీశ్రీ గారు ఏమనుకునేవారంట అంటే, ప్రపంచం బాధ మొత్తం నా బాధ అని శ్రీశ్రీ గారు అనుకునేవారంట. కానీ కృష్ణశాస్త్రి గారు, ఆయన కూడా గొప్ప కవి, నేనేవి వేరే ఉద్దేశంతో అనట్లా, కృష్ణశాస్త్రి గారు మాత్రం నా బాధ ప్రపంచం బాధ అనుకునేదంట ఆయన. ఇవాళ ఇక్కడ నిజంగా కూడా సత్తుపల్లి నియోజకవర్గం కానీ ఖమ్మం జిల్లా రాజకీయంగా చూస్తూ ఉంటే నాకు అదే విధంగా అనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఒకవైపేమో పార్టీకి కట్టుబడి పనిచేస్తానంటున్న లౌడియా రాములు గారు ఒకవైపు, మరొక వైపేమో ఇక్కడ ఇదే నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే తీసుకొచ్చి వారికి మంత్రి పదవి ఇచ్చి, వారిని గౌరవించి, వారిని జిల్లా స్థాయిలో పెద్ద పదవిలో పెడితే ఈరోజు పార్టీకి ద్రోహం చేసి, మాకు పదవి ఇవ్వకపోతే, టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్ని నిందించి వెళ్ళిపోయే పరిస్థితి. దయచేసి నేను మిత్రులందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ మనకు వ్యక్తులు ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా ఆలోచించండి. 2 వ్యక్తుల స్వీయ బాధ, వాళ్ళ సొంత ఆందోళన, వాళ్ళ మనసులో గూడు కట్టుకుని ఉన్న బాధ, వాళ్ళకి పదవి రాలేదనే ఒక కొంత బాధ ఉండవచ్చు కాక వ్యక్తిగా. కానీ పార్టీ అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అయినంత మాత్రం నిన్నటిదాకా బాగున్న కేసీఆర్, నిన్నటిదాకా దేవుడిలా కనబడ్డ కేసీఆర్ గారు ఇవాళ వెంటనే దయ్యం అయిపోతాడని నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాట దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. సత్తుపల్లి చైతన్యవంతమైన ప్రాంతం. ఇవాళ రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం, రాజకీయాల్లో అవకాశాల కోసం అటు ఇటు పోవడం సహజం. అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు నిందించడం, నిన్నటిదాకా దేవుడని పొగిడిన వాళ్ళే ఇవాళ కేసీఆర్ గారు దుర్మార్గుడని చెప్పి నిందిస్తుంటే అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబు మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. దయచేసి చైతన్యాన్ని ప్రదర్శించండి, ఆలోచనతో చైతన్యంతో ముందుకు పోండి. 2014 ముందు పరిస్థితి ఏంది, ఇవాళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్ని చూస్తూ ఉంటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మేము ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తీసుకొచ్చి సత్తుపల్లి చౌరస్తాలో కట్టేస్తాం, మాకే ఓటేయండి. కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము డబల్ ఇస్తాం. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే మేము 48 గంటల కరెంట్ ఇస్తాం.
కేసీఆర్ గారు ఒకటంటే మేము రెండు చేస్తాం అని చెప్పి ఇవాళ ఊదరగొడుతున్నారు. గ్యారంటీ 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 అని చెప్పి కొత్త కొత్త డైలాగులు కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అంటే ఆ పార్టీ ఎప్పుడో 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. ఆ పార్టీ వారంటీయే ఎప్పుడో అయిపోయింది. ఆ పార్టీకి వారంటీయే అయిపోయింది. మనం కొత్త వస్తువు ఏదన్నా కొంటే ఆ షాప్ వాడు చెప్తాడు, అన్నా మిక్సర్ కొన్నా, గ్రైండర్ కొన్నా, వాషింగ్ మెషిన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా 5 ఏళ్ళు వారంటీ అంటాడు. మరి ఈ పార్టీ 150 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. దాని వారంటీ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో సచ్చిన పీనుగ లాంటి పార్టీ. ఆ పార్టీకే వారంటీ లేదు. ఆ పార్టీ నాయకుల మాటలకు గ్యారంటీ ఉందా ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. అయినా ఆ పార్టీలో అదొక కప్పల తక్కెడ. ఒకరు పైకి ఎక్కుతుంటే నలుగురు కింది గుంజుతూ ఉంటారు. అందులో ఏ నాయకుడి మాటకి ఎక్కడ విలువ ఉంది? ఇప్పుడు వాళ్ళకి 3 కమాండ్లు ఉన్నారు. ఇక్కడేమో హైదరాబాద్లో లో కమాండ్, హైదరాబాద్లో లో కమాండ్, బెంగళూరులో న్యూ కమాండ్, ఢిల్లీలో హై కమాండ్. ఇక్కడేమో లో కమాండ్, అక్కడేమో న్యూ కమాండ్, పైనేమో హైకమాండ్. ఒకటి మాటకు ఒకటి వినడు, ఒకటి సంబంధం ఉండదు. ఒకరిచ్చిన హామీకి ఇంకొక దాంతో పొంతన ఉండదు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్తారు. దేశమంతా ఉన్నాం మేము, మహాసముద్రం లాంటి పార్టీ మాదని చెప్తారు. మరి ఆ పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడన్నా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నదా? దేశంలో ఎక్కడన్నా రైతు బంధు లాంటి కార్యక్రమం అమలు చేస్తున్నదా? ఎక్కడన్నా మహిళలకు సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారా? మరొక్క తెలంగాణ మీద మాత్రమే ఎందుకు ప్రేమ పొంగి పొరులుతుంది? అయినా నాకు తెలియక అడుగుతా మా ఆడబిడ్డల్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కిందట ఎంత పెన్షన్ అన్నాడు? వాళ్ళు ఇచ్చింది ఎంత ఇచ్చారు? పెన్షను 200 రూపాయల పెన్షన్ 60 ఏళ్ళు ఇచ్చినోడు ఇవాళ 4,000 ఇస్తానంటే నమ్ముదామా? పిచ్చోళ్ళమా? నమ్మి ఆగమైదామా? ఆలోచించండి. ఎట్లుంది వాళ్ళ వ్యవహారం అంటే? ఎట్లున్నదంటే మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలా. వెనకాల ఎప్పుడో ఒక 10 ఏళ్ల కిందట ఒక ముసలమ్మ ఇంట్లో కూర్చొని, ఆమెకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారు, కోడలు గర్భవతి, కూర్చొని ఇంట్లో ఇంకా చలికాలం వస్తుంది, మనవడో మనవరాలో పుడితే స్వెటర్ ఉంటే బాగుంటుందని స్వెటర్ అల్లడం మొదలుపెట్టింది ఇంట్లో కూర్చొని. సాయంత్రం టైం అవుతా ఉంది, 5:30, 6 టైం అవుతుంటే ముసలమ్మ కుడతా ఉంది. అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం కంటి వెలుగు కూడా లేదు కార్యక్రమం కాబట్టి కంటి చూపు కూడా మందగించింది పాపం. ఆ కుడుతుంటే ఆ దారంలోంచి సూది ఊడిపోయి కింద పడ్డది. సూది కింద పడిపోతే ఆ పెద్దామ, ఆమెకు దాదాపు 100 ఏళ్ళు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ లాగానే 100 ఏళ్ళున్న ముసలామ పాపం కింద మీద అటు ఇటు పడి వెతుకులాడింది. ఎక్కడున్నది సూది అని వెతికే ప్రయత్నం చేసింది. సూది దొరకలేదు. దొరకపోతే పక్కకు తిరిగితే అక్కడ గోడ మీద పటం మీద భద్రాద్రి రాముల వారి పటం ఉంది. భద్రాద్రి సీతారామస్వామిని చూసి, దేవుడా దేవుడా, అయ్యా రాముల వారు, కోదండరామయ్య, నాకు గనక సూది దొరికితే, ఈ సూది వెంటనే నాకు దొరికితే నేను నీ దగ్గరకు వస్తా, భద్రాద్రికి వస్తా, 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 500 టెంకాయలు కూడా కొడతా, 500 కొబ్బరికాయలు కూడా కొడతా అని చెప్పి మొక్కింది. కోడలు పిల్ల కిచెన్లో ఉన్నది, వంట చేస్తూ ఉంది వంట రూమ్లో. ఆ మొత్తం మొక్కు విని పరిగెత్తుకుని వచ్చింది. అత్తమ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరైనా 5 పైసల సూది కోసం 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 500 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకుంటారా? అసలు వాటికి ఎంత ఖర్చు అవుతుందో నీకేమైనా తెలుసా? నీకు అర్థం ఉందా? అసలు బుద్ధి ఉందా అన్నదంట. అంటే ఆ ముసలాం ఏమన్నా తెలుసా? ముందు సూదైతే దొరకని రాదు, రాముల వారు వచ్చేది ఉందా, మనని అడిగేది ఉందా, ఆయన వచ్చి నన్ను పట్టుకుంటాడా, నిన్ను పట్టుకుంటాడా అని చెప్పింది. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా? 150 సంవత్సరాల ముసలి నక్క కాంగ్రెస్. ఆ ముసలి నక్క వాళ్ళని నమ్మితే గొర్రెల మందకు మేకల మందకు తోడేళ్లను కాపలా పెట్టుకున్నట్టే. వాళ్ళని నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే తప్ప బతికి ముందట పడేది మాత్రం లేదు. ఆలోచించండి ఒక్కసారి. ఆగం కాకుండా, గందరగోళం కాకుండా. ఎలక్షన్లు అనగానే వస్తారు నాయకులు, ఎలక్షన్లు అనగానే పార్టీలు వస్తాయి, కండువాలు మారుతాయి, పార్టీలు వస్తాయి, ఊదరగొట్టే ఉపన్యాసాలు. ఆలోచించండి. 6 దశాబ్దాలు మనను సతాయించిన వాళ్ళు, 6 దశాబ్దాలు కరెంట్ ఇవ్వకుండా, 6 దశాబ్దాలు సాగునీరు ఇవ్వకుండా, 6 దశాబ్దాలు మన ఆడబిడ్డలను తాగునీరు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు ఇవాళ వచ్చి 6 గ్యారంటీలంటే నమ్ముదామా? నమ్మి ఆగమవుదామా? ఆలోచించండి. చైతన్యాన్ని ప్రదర్శించండి. కొత్త రూపాల్లో వస్తారు.
సంక్రాంతికి గంగురెద్దులో వచ్చినట్టు పెద్ద పెద్ద బృందాలు వేసుకుని వస్తారు, ఇష్టం వచ్చిన మాటలు చెప్తారు. కానీ కమిట్మెంట్ ఉందా ఆలోచించండి. కమిట్మెంట్ ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం కాదు, మీరు 11 అవకాశాలు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది. ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి మాకంటున్నారు. ఒక్కటా? 11 అవకాశాలు ఇచ్చింది ఈ రాష్ట్రం. సత్తుపల్లిలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ 11 సార్లు రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వాన్ని నడిపింది వాళ్ళు కాదా? ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో పని చేయరు, ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో కరెంట్ ఇవ్వడం రాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగునీరిచ్చే చేత కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాగునీరిచ్చే ఆలోచన మాత్రం రాదు. ఇవాళ కేసీఆర్ గారు 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రానంతరం ఏ నాయకుడు చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని ఆలోచన చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో వానాకాలం వచ్చిందంటే, యాసంగి నాట్లేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లన్నీ కూడా టింగు 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 టింగుమంటూ రైతు బంధు మీ ఖాతాలో పడుతున్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది వాస్తవం అయితేనే చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టవాకండి. ఎందుకంటే 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశ స్వాతంత్రానంతరం ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు బంధుగా వ్యవహరించలేదు, ఎన్నడూ ఈ ఆలోచన చేయలేదు. ఒక రైతు బంధు మాత్రమే కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, 75 ఏళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు ఎవరన్నా పట్టించుకున్నారా మీ తాగునీటి కష్టాలు? మాకు భయం అయ్యేది. ఎండాకాలం వచ్చిందంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలోకి పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం, సర్పంచ్కి భయం, ఎంపీటీసీకి భయం, జెడ్పీటీసీకి భయం, ఎంపీపీకి భయం, కౌన్సిలర్కి భయం. ఏం భయం? ఎక్కడ పోతే మంచినీళ్ళు రావట్లేదని చెప్పి మా ఆడబిడ్డలు బిందెలడ్డం పెడతారో కుండలడ్డం పెడతారో తిట్టి చంపుతారేమో అని చెప్పి భయం. పోనీ ప్రభుత్వం నిధులు ఇస్తుందా అంటే నిధులు ఇవ్వదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 43,000 కోట్ల రూపాయలతో ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగనని చెప్పి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాస్తవం అయితేనే కొట్టండి, లేకపోతే లేదు. ఎందుకంటే అక్కడ ఇక్కడ చిన్న చితక సమస్యలు ఉండొచ్చు కాక, కానీ 95-96% ఏ సమస్యలు లేకుండా నిరాటంకంగా మిషన్ భగీరథ నడుస్తూ ఉన్నది. పార్థసారథి రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు, మిషన్ కాకతీయ చెరువులను బాగు చేసి మన వ్యవసాయాన్ని బాగు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చక్కగా ఇవాళ రైతును రాజు చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అనుమానం వస్తున్నది. నిన్న ఒక ఆయన అంటాడు, ఎంపీ గారు ఎక్కడొస్తుందండి 24 గంటల కరెంటు, ఇచ్చినట్టు చూపెడితే నేను రాజీనామా చేస్తా అని ఒక ఆయన అంటాడు. నేను ఆ నాయకుడికి మహానాయకుడికి ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా నీకు అనుమానం ఎక్కువగా ఉంది కదా, కరెంటు రావడం లేదంటున్నావు కదా, రా నువ్వు ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గానికి వస్తావో రా, తప్పకుండా మా అజయ్ గారు మా ఎమ్మెల్యే గారు వీరయ్య గారు మా నాయకులందరూ కూడా మీతో పాటు వస్తారు. ఒకటే ఒక్క సవాల్, కాకపోతే ఏ మండలానికి ఏ రోజుకి ఏ ఊరికి ఏ రోజుకి వస్తావో రా, మాకు అభ్యంతరం లేదు. వచ్చి ఒకే ఒక్క పని చేయి, ఏ టైంకి అయితే ఆ టైంకి రా, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకో, వస్తుందో లేదో మీకే తెలుస్తుంది. కరెంటు దరిద్రం వదిలిపోద్ది. ఒక్కసారి కరెంటు రాదు, అమ్మ పెట్టది అడక తిననీయదన్నట్టు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటలు దాటి కరెంట్ ఇచ్చిన మా ఉందా? ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల నుంచి 6 గంటలు కూడా 2 విడతలు 3 విడతలు. ఇవాళ వాళ్ళు వచ్చి మాకు చెప్తారు ఎక్కడుంది కరెంట్ అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, ఏం కేసీఆర్ గారు ఇంకా ఇదెందుకు కాలేదు అదెందుకు కాలేదు. మీరేమో 55 ఏళ్ళు, మీరు 55 ఏళ్ళు ఉద్ధరించి 55 ఏళ్ళు పరిపాలన చేసి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుంటే అసలు ప్రజలు మాకు అధికారం ఎందుకు ఇస్తారు? మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? అసలు మీరు చేతగాని వాళ్ళు అసమర్థులనే కదా మాకు అప్పచెప్పింది. మరి మాకు కొద్దిగా సమయం ఇవ్వరా? 2 టర్ముల్లో చాలా పనులు చేసినాం. కరోనా వల్ల 2వ టర్మ్లో కొన్ని అనుకున్న పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్లలో చేసిన పని మన ప్రభుత్వం 9.5 ఏళ్ల 10 ఏళ్లలో చేసిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్దలు అంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు.
ఎందుకంటే రెండు కష్టమైన పనులు. మరి ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్ళైతే, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే, పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ పేదింటి మేనమామ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సమాజంలో. కానీ ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేస్తానంటున్న ముఖ్యమంత్రి 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇవాళ ఒక్క సత్తుపల్లి నియోజకవర్గం విషయమే తీసుకుంటే దాదాపు 13,000 మంది ఆడబిడ్డలకి బ్రహ్మాండంగా ఈరోజు ఒక మేనమామలాగా పెళ్లిళ్ళు చేపించిన మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల మీద సినిమా కవులు ఏం రాశారు అన్నాడు? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి, నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకి అని చెప్పి ఆనాడు సినిమాల్లో పాటలు రాసి ప్రభుత్వ ఆసుపత్రుల దైన్యాన్ని, అక్కడ ఉన్న దయనీయమైన పరిస్థితిని ఎలుగెత్తి చెప్పింది ఆనాటి కాంగ్రెస్ పరిపాలన యొక్క పరిస్థితిని. మరి ఈరోజు ఏంటి పరిస్థితి? ఇవాళ ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తుంటే హృదయం సంతోషంతో ఉప్పొంగింది. ఇక్కడ సత్తుపల్లిలో 100 పడకల నియోజకవర్గం, పెనుబల్లిలో 50 పడకల ఆసుపత్రి, అదేవిధంగా బ్రహ్మాండంగా వేంసూరులో కూడా, కల్లూరులో కూడా 50 పడకల ఆసుపత్రి, మొత్తం 3 ఆసుపత్రులు, 200 పడకలు. వారు 65 ఏళ్లలో చేయని పని వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో చేస్తున్న మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా? మాతా శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు కేసీఆర్ కిట్లు వస్తున్న మాట వాస్తవం కాదా? ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు మన ఆడబిడ్డలకు వస్తున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ళెదురు కనబడుతున్న సత్యాలు కాదా? ఒక్క సత్తుపల్లిలో ఈరోజు మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులు ఇక్కడున్నారు, మా అవ్వలు, అమ్మమ్మలు, నాయనమ్మలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనవడో మనవరాలో వచ్చి చేయి జాపితే, అవ్వా నాకో 10 రూపాయలు ఇయ్యంటే నా దగ్గర ఎక్కడున్నాయిరా, నా దగ్గరే మందులకు సరిపోతలేవు పైసలు, వాడిచ్చే 200 రూపాయలు కాంగ్రెస్ వాడు సరిపోతలేవని చెప్పి వాళ్ళు ఆనాడు మొహం చాటేసే పరిస్థితి. అదే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మనవడో మనవరాలు వస్తే బ్రహ్మాండంగా చేతిలో 50 రూపాయలు పెట్టి ఏం కావాలో తెచ్చుకోబో బిడ్డ అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమైతే, ఆ పెద్ద వయసులో ఉన్న పెద్ద మనుషుల ఆత్మగౌరవాన్ని పెంచిన మాట వాస్తవమైతే చప్పట్లతో గట్టిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 200 పెన్షన్ 2,000 కాలేదా? ఒంటరి మహిళలకు పెన్షన్ రావడం లేదా? ఇవాళ ఎంతమందికి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది, అది కూడా 200 రూపాయల పెన్షన్. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 46 లక్షల మందికి పెన్షను, ఒక్కొక్కరికి 2,000 రూపాయలు, దివ్యాంగులైతే వికలాంగులైతే ఈరోజు 4,000 రూపాయల పెన్షన్. నేను ఒకటే అడుగుతా ఉన్నా మా వికలాంగులైన సోదరులకి, ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రం ఉన్నది, ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏదన్నా ఒక్క రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ వికలాంగులకి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా? ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 5 లక్షల మంది వికలాంగులు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి లేదా మనసు నిండా మా కేసీఆర్ గారు, మా అన్న ఇవాళ 4,000 రూపాయలు నాకు ఇస్తున్నాడు, దాంతో నేను కూడా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితున్నది అనే ఒక ఆలోచన ఆ వికలాంగ సోదరులకు లేదా? ఆలోచించండి. ఇన్ని పనులు మన కళ్ళ ముందు జరుగుతుంటే, తాండాలు పంచాయతీలు అయినాయి. సత్తుపల్లిలో 20 తాండాలు, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో గిరిజన గూడాలు, తాండాలు ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా గూడెంలో మా రాజ్యం ఉండాలి, మా గిరిజన బిడ్డలే సర్పంచులు అవ్వాలి, వార్డు సభ్యులు అవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవి నెరవేర్చింది కేసీఆర్ కాదా? మీ కల్లూరుని రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లతో కల్లూరు నుంచి వచ్చిన మా అన్నదమ్ములు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ 1, 2 కాదు, ఎన్నో పనులు. అయితే ఎమ్మెల్యే గారు నాకు చెప్తా ఉన్నారు, అన్నా ఇవాళ ఒకటే ఒక్క రోజు 125 కోట్ల పనులకు శంకుస్థాపన చేసుకున్నాం బ్రహ్మాండంగా. అందులో క్రీడా ప్రాంగణం అయితేనేమి, స్టేడియం నిర్మాణం జరుగుతోంది, కొత్త ఆడిటోరియం, కొత్త షాదీఖానా, ఒక క్రిస్టియన్ భవన్, ఒక యాదవ్ భవనం, ఒక గౌడ భవనం, పద్మశాలి భవనం, టైలర్స్ భవనం, ఇవన్నీ నిర్మాణాలకి ఇవాళనే శంకుస్థాపనలు చేసుకున్నాం. 7 రెసిడెన్షియల్ ఐలమ్మ భవన్ కూడా రజక సోదరుల కోసం. మన నియోజకవర్గంలో 7 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసుకున్నాం, వాటిని బ్రహ్మాండంగా కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారి కృషితో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో
సత్తుపల్లికి ఒక నర్సింగ్ కళాశాల మరియు ఒక పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది. వాటిని కూడా పూర్తి చేసి మీ చేతుల్లోనే పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదంతా కూడా వ్యవసాయ ఆధార నియోజకవర్గం, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రాంతం. అద్భుతమైన రైతులు, చాలా చైతన్యవంతమైన రైతులున్న ప్రాంతం మన సత్తుపల్లి. మీకోసం ఈరోజు 83,000 మంది రైతులకి సత్తుపల్లిలో ఇప్పటికే 890 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసిన మాట వాస్తవమైతే ముఖ్యమంత్రి గారికి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పండి. సీతారామ ప్రాజెక్టు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు, నేను గోదావరి జలాలు తెస్తాను, మేం కాళ్ళు దడుపుతాను, నేనేదో చేస్తానని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అంటా ఉన్నా, ఇదివరకు లేరా మీరు ప్రభుత్వాల్లో? ఇదివరకు నడపలేదా మీరు ప్రభుత్వాలు? ఆ రోజు ఎందుకు రాలేదు ఆలోచన? ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో సీతారామ ప్రాజెక్టు 90% పూర్తయింది. మరొక 10% పూర్తయితే రాబోయే సంవత్సర కాలంలో ఈ ప్రాంతం మొత్తం 2 లక్షల ఎకరాలకి సత్తుపల్లి నియోజకవర్గంలో నీళ్లు వస్తున్న మాట మీ అందరికీ తెలుసు, ఆ మాట్లాడే నాయకులకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మేము తెస్తామంటున్నారు. 90% పనులు పూర్తయిన తర్వాత మీరు తెచ్చేది ఏందని నేను అడుగుతా ఉన్నా. అయినా మీకు తెలుసు, మాకు తెలుసు, మా మీద పోటీ చేయబోయే కాంగ్రెస్ బీజేపీలకు కూడా తెలుసు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారే, మళ్ళీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే. ఖచ్చితంగా గోదావరి జలాలు తెచ్చి ఖమ్మంలో, కొత్తగూడెం జిల్లాలో 7.5 లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్ళిచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఆ 7.5 లక్షల్లో సత్తుపల్లి మొదటి నియోజకవర్గం, అత్యధికంగా లాభం పొందబోయే నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం. అందుకే నేను కోరుతా ఉన్నా, సత్తుపల్లి రైతన్నలారా, ఎవరు రైతు బంధు, ఎవరు రా బంధులు ఆలోచించండి. 6 గ్యారంటీలట. 6 సంగతి నాకు తెలియదు కానీ 3 మాత్రం పక్కా గ్యారంటీ. పొరపాటునో గ్రహపాటునో మొండి చేయికి ఓటేస్తే 3 గ్యారంటీ. 1, 3 గంటల కరెంటు మళ్ళీ గ్యారంటీ. గతంలో ఉన్నట్టే మళ్ళీ కరెంటు కష్టాలు గ్యారంటీ, 24 గంటల కరెంటు పోవడం గ్యారంటీ, 3 గంటల కరెంటు మాత్రం పక్కా గ్యారంటీ. రెండో గ్యారంటీ, పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్కు ఓటేస్తే రెండో గ్యారంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో రావడం పక్కా గ్యారంటీ. ఇక 3వ గ్యారంటీ, ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని స్కాములు చేయడం 100% గ్యారంటీ. ఆకాశంలో ఉండే హెలికాప్టర్ల నుంచి మొదలు పెడితే పాతాళంలో ఉండే బొగ్గు దాకా అన్ని కుంభకోణాలు చేసిన గనులు కాంగ్రెస్ వాళ్ళు. ఆ కుంభకోణాల కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి దోచుకోవడం తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు. నిన్న మొన్న మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పక్కనే ఉన్న నల్గొండలో ఎంపీ, ఆయన స్వయంగా చెప్తున్నాడు, పిసిసి అధ్యక్షుడు 50 కోట్లకి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని ఆయనే చెప్తా ఉన్నాడు. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నాడు, నన్ను 10 ఎకరాలు అడిగాడు, 10 కోట్ల రూపాయలు అడిగాడు టికెట్ కోసం, అసెంబ్లీ టికెట్ కోసం అని. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇది వాళ్ళ పరిస్థితి. ఇవాళ టికెట్ల కోసం కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. రేపు వీళ్ళకు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారా అమ్ముకోరా ఆలోచించండి. ఈ దిక్కుమాలిన పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే మొత్తం ఆకాశం నుంచి పాతాళం దాకా దోపిడీ తప్ప మళ్ళీ ఏమన్నా ఉంటుందా ఆలోచించండి, తొందరపడకండి. 6 గ్యారంటీలు ఆరిపోయే దీపాలు, దింపుడు గల్లం ఆశలు తప్ప ఏమి కాదు. చచ్చిన పీను కూడా లాస్ట్లో ట్రై చేస్తాం మనం కూడా పోయి, ఒకసారి చెవులో ఏదన్నా చెప్తే లేస్తదేమో పీనుగా అని చెప్పి ట్రై చేస్తాం. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. 6 గ్యారంటీలు దింపుడు గల్లం ఆశలు, ఆ చెవులో పోయి ఏదన్నా 6 గ్యారంటీలు చెప్తే ఆ పీనుగా ఏమన్నా లేస్తదేమో అని వాళ్ళు ఆరాటం. కానీ ప్రజలు నమ్మరు. అందుకే నేను అనేది, ఆగం కావద్దు, అభివృద్ధిలో భాగం కండి, కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారు వెంట నడవండి. మీ ఎమ్మెల్యే గారు ఒకటే కోరినారు, అన్నా వేంసూరులో అక్కడ 65 చెరువులు నింపే ఎన్టీఆర్ కెనాల్ రీడిజైన్ చేసి కాలువ నిర్మాణం పూర్తి చేసినాం, ఒక పంట గ్యారంటీగా పండే సౌకర్యం ఏర్పాటు చేసినామని చెప్పినారు. కానీ ఒకసారి సీతారామ వస్తే ఒక పంట కాదు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద పెట్టిన ఎన్టీఆర్ కెనాల్ ఏదైతే ఉందో తప్పకుండా దాని నుంచి 1 కాదు 3 పంటలు తీసే పరిస్థితి తీసుకొచ్చేది ఆ ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం మా సోదరులు పువ్వాడ అజయ్ గారు పిలిస్తే ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరించి నాకు రమ్మన్నారు. నేను ఒకటే చెప్పాను ఆయనకి, రాజకీయాలు మనకు అనవసరం,
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక పేదల మనిషిగా తెలుగు వారంటూ ఉన్నారు ఈ దేశంలో అని దేశం మొత్తం తిరిగి చూసేటట్టు చేసింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆయన శిష్యుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అన్నగారు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటితే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసింది ఇవాళ కేసీఆర్ గారు అనడంలో ఎవరికి కూడా రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా చెప్పేది ఒకటే, ఇవాళ మనకి రాజకీయాలతో కానీ ఇంకో విషయంతో కానీ సంబంధం లేదు. మనకి మన తెలంగాణ అభివృద్ధి, మన తెలంగాణలోని పేదలు, రైతులు, మహిళలు అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. అందుకే అద్భుతమైన కార్యక్రమం దళిత బంధు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చే ముందు అడిగారు, అన్నా మరి నాది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, పెద్ద ఎత్తున దాదాపు 25 నుంచి 30,000 కుటుంబాలు ఉంటాయి ఎస్సీ కుటుంబాలు, మరి వారందరికీ నా వైపు చూస్తూ ఉన్నారు, నేను సీనియర్ ఎమ్మెల్యేని నా వైపు చూస్తూ ఉన్నారన్నారు. మా కమల్ రాజు గారు, లింగాల కమల్ రాజు గారు జెడ్పీ చైర్మన్ గారు, అన్నా ఈ జిల్లాలో మరి నాది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, నాకు కూడా మన సీఎం గారు ప్రత్యేకించి ఇదివరకే చింతకాని మండలంలో దళిత బంధు మొత్తం ఇచ్చారు, నా దగ్గర కూడా బోనకల్లుకు వచ్చినప్పుడు స్వయంగా సీఎం గారి దగ్గరికి కొంతమంది దళిత రైతులు వచ్చి మహిళలు వచ్చి మాట్లాడినారు, మాట చెప్పారు అప్పుడు అన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చే ముందు సీఎం గారితో మాట్లాడాం, అందరం కూడా కలిసి మంత్రి గారు, నేను, అజయ్ గారు అందరం కలిసి మాట్లాడాం. సీఎం గారు ఒకటే చెప్పారు, సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చే వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ప్రతి దళిత కుటుంబానికి సాచ్యురేషన్ మోడ్లో హుజూరాబాద్ తర్వాత ఆ స్థాయిలో సత్తుపల్లిలో వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం కూడా మొత్తం మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి మన లింగాల కమల్ రాజు గారి విజ్ఞప్తి మేరకి, అదేవిధంగా అక్కడ సీఎం గారు అక్కడికి పోయినప్పుడు పంట నష్టం సందర్భంగా కొంతమంది దళిత మహిళలు వచ్చి వారిని స్వయంగా అడిగినప్పుడు ఇచ్చిన మాటకు అనుగుణంగా బోనకల్లులో కూడా టేకప్ చేయమని చెప్పి అధికారులకు చెప్పారు. అధికారులకు ఇంకో మాట కూడా చెప్పారు, ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, మీరు ఈ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించండి, ప్రత్యేక ఆఫీసర్లను నియమించండి, సత్తుపల్లిలోని ప్రతి మండలానికి అదేవిధంగా బోనకల్లుకు కూడా స్పెషల్ ఆఫీసర్లను నియమించి ప్రతి దళిత కుటుంబాన్ని గుర్తించి వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మా యాదవ్ సోదరులు, మీకు ఇదివరకు ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పొరపాటున ఒక గొర్రెల యూనిట్ ఇవాళ 50% మందికి పైగా ఆ గొర్రెల యూనిట్ పంపిణీ పూర్తయింది. మిగతా దానిలో చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల కొంత మందగించింది. కానీ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు, మొన్ననే వచ్చి ఆర్థిక మంత్రి గారితో, నాతో, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారితో అందరితో కూడా మాట్లాడారు. వెంటనే మళ్ళీ ఆ గొర్రెల కార్యక్రమాన్ని కూడా పంపిణీ కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతాం. చివరి యాదవ సోదరుడి దాకా ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మాది, మా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 50% ఇచ్చి మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తామా ఆలోచించండి. ఎమ్మెల్యే గారు ఇంకో మాట కూడా చెప్పారు, అన్న అక్కడక్కడ కొత్త రేషన్ కార్డులు అడుగుతున్నారు, కొత్త పెన్షన్లు కూడా కొంతమంది అడుగుతున్నారు, అవి కూడా ఇవ్వండి అని చెప్పారు. నేను వారికి ఒకటే చెప్పాను, గతంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేది, ఇవాళ 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. 17 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇంకో 1,00,000 2 లక్షల మందికో ఇవ్వకుండా ఉండరు, తప్పకుండా ఇస్తారు. ఆ విషయంలో ఎవరికి అనుమానం వద్దు, ఎవరేం చెప్పినా నమ్మవద్దు. మళ్ళీ వచ్చేది కేసీఆరే, ఇచ్చేది కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఇంకా చాలా విషయాలు చెప్పారు ఎమ్మెల్యే గారు, కానీ నేను మీకు చెప్పేది ఒకే ఒక్క విషయం. వాళ్ళ సత్తుపల్లిలో దాదాపు ఈ 10 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలతో ఇంకా నేను రైతు బంధు అది కలపట్లేదు. రైతు బంధు అది కలిపితే 2,000 కోట్లు దాటిపోద్ది, ఇప్పుడు దళిత బంధు కూడా కలిపితే 5,000 కోట్లు దాటిపోద్ది. ఇన్ని వేల కోట్ల రూపాయలు వరదలాగా మన వైపు వస్తున్నాయంటే పనిచేసే నాయకుడు వీరయ్య గారి రూపంలో మీకు ఉండడం మీ అదృష్టం. చక్కగా ఎప్పుడు అందరితో కలివిడిగా ఉంటూ, తల్లో నాలుకలా ఉంటూ, ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా 4 కాగితాలు తెచ్చి, అన్నా నా సత్తుపల్లికి ఇది కావాలా, నా సత్తుపల్లికి అది కావాలని. మీరు స్వాతిముత్యం సినిమా చూసారా? మీరు స్వాతిముత్యంలో కమల్ హాసన్ గారు ఆ సోమయాజులు గారిని జాబ్ అడుగుతాడు. జాబ్ అడిగితే నువ్వు రావయ్యా, మళ్ళీ కలుస్తాను, తప్పకుండా చేస్తానంటాడు. ఇంకా ఆయన బాత్రూమ్కు పోయినా పోతాడు, ఆయన ఎమ్మడ సార్ నా జాబు అంటాడు. బాత్రూంలోంచి బయటికి రాగానే సార్ నా జాబు. బస్సు ఎక్కుతుంటే సార్ పక్కనే కూర్చొని సార్ నా జాబు. సేమ్ మీ వీరయ్య గారు కూడా సేమ్ అదే బాపత్. ఎక్కడ పోయినా హైదరాబాద్లో ఒక మంత్రి గారిని మొదలు ఒక కాగితం ఇచ్చిందంటే దాని అంతు చూసేదాకా, సత్తుపల్లికి నిధులు తెచ్చేదాకా
విశ్రమించని నిజమైన బట్టి విక్రమార్క మన సండ్ర వెంకట వీరయ్య గారు. ఆయన ఉట్టి విక్రమార్క, ఆయనతోనేం కాదు. ఇక్కడ ఉన్నది ఆయన వట్టి విక్రమార్క, ఇక్కడ గట్టి విక్రమార్క ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అందుకే నేను మిమ్మల్ని కోరేది, రాజకీయాలు, కులాలు, మతాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక ఎమ్మెల్యే గారు మీ అందరి మనిషిగా, పొత్తుల సద్దిగా, అందరికీ తల్లో నాలుకలా ఉండే మంచి నాయకుడు వెంకట వీరయ్య గారు. ఆయనని పెద్ద మెజారిటీతో గెలిపించి సత్తుపల్లి నుంచి బ్రహ్మాండంగా పంపండి. మా ఆడబిడ్డలు వచ్చారు అంగన్వాడీలు, మా ఆడబిడ్డలు వచ్చారు ఆశా వర్కర్లు, ఎక్కడ పోయినా వస్తున్నారు. నేను వాళ్ళకు కూడా ఇక్కడి నుంచే చెప్తున్నా, అమ్మ ఆశా వర్కర్లకి భారతదేశంలోనే అత్యధిక గౌరవ వేతనం ఇస్తుంది మన తెలంగాణలో. గుజరాత్ కంటే ఎక్కువ వేతనం ఇస్తుంది తెలంగాణ. మనకు పరిస్థితి బాగైతే మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ పెంచుకుందాం. కానీ అనవసరంగా మీరు వాడో వీడో ఎవడో రెచ్చగొడితే అనవసరంగా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. ఆశాలంటే మాకు చాలా గౌరవం ఉంది, హెల్త్ వర్కర్స్ అంటే చాలా గౌరవం ఉంది. కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అనిర్వచనీయం. మాకున్న గౌరవం వల్ల నేను చెప్తా ఉన్నా, మీ మీద ఉన్న గౌరవం వల్ల దేశంలో అత్యధికంగా వేతనాలు ఇవాళ మనమే ఇస్తా ఉన్నాం మన రాష్ట్రంలో. తప్పకుండా భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని గమనంలోకి తీసుకుంటారు. మీ ఆందోళన విరమించండి, మాకు సహకరించండి. అంగన్వాడీ చెల్లెమ్మలకు కూడా నేను కోరుతా ఉన్నా, మీరు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడో ఇక్కడో. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఇవాళ మోడీ గారు కేంద్రంలో ఆయన అంగన్వాడీలకు సంబంధించిన బడ్జెట్లో కోత పెడితే మన రాష్ట్రంలో మాత్రమే ఆయన కోత పెట్టినా మనం అదనపు బడ్జెట్ కేటాయించుకొని బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. చిరుద్యోగులందరికీ 30% వేతనం పెంచాం. రాష్ట్రంలో ఇదివరకు ఎప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ వర్తించేది. అట్లాంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ అయితేనేమి, చిన్న చిన్న ఉద్యోగులు అయితేనేమి అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా మన ఆర్టీసీ వాళ్ళని మంత్రి అజయ్ గారి నేతృత్వంలో ప్రభుత్వంలో కలుపుకున్నాం. ఆర్టీసీ కార్మికులకు కూడా ఇవాళ బ్రహ్మాండమైన వెసులుబాటు కలిగింది. అందరికీ కూడా న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్న ప్రభుత్వం ఇది, మీ ప్రభుత్వం. అందుకే మిమ్మల్ని కోరేది, ఇవాళ వస్తారు కొంతమంది, ముఖ్యంగా సత్తుపల్లిలో వస్తారు. కర్ణాటక నుంచి వస్తున్నాయంటే డబ్బులు, కర్ణాటక నుంచి 100 కోట్ల రూపాయలు వస్తున్నాయంట వరదలాగా. వస్తారు, ఓటుకింత అని చెప్పి ఓట్లను కొనే ప్రయత్నం చేస్తారు. నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నా, ఆ వచ్చే పైసలు కాంగ్రెసు దోచి 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 మనందరి ప్రజలు మన రక్తమాంసాలు పీల్చి 65-70 సంవత్సరాల్లో సంపాదించిన దుర్మార్గపు మోసపు పైసలు. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు డబ్బులు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి, బ్రహ్మాండంగా తీసుకొని హ్యాపీగా జేబులో పెట్టుకోండి. అవి మన పైసలే, కర్ణాటక నుంచి ఢిల్లీ నుంచి వస్తున్నాయి దొంగ పైసలు. తీసుకోండి. ఓటు మాత్రం కాకపోతే కారు గుర్తుకు వెంకట వీరయ్య గారికి మాత్రమే వేసి చైతన్యాన్ని ప్రదర్శించండి, మోసాన్ని మోసంతో జయించండి. ఇవాళ ఒకరిద్దరు నాయకులకి సీట్లు రాకపోతే, పదవులు లేకపోతే వాళ్ళు ఇవాళ కేసీఆర్ గారిని విమర్శించే పరిస్థితికి వచ్చినారు. ప్రజలకు మంచి చేసే నాయకుల్ని కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేసే నాయకుల్ని కడుపులో పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి. అందుకే నేను కోరేది, వీరయ్య గారిని గెలిపించండి, కేసీఆర్ గారిని తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తులో కలిసి మెలిసి సత్తుపల్లి జిల్లా కావాలన్న ఒక డిమాండ్ కూడా ఉన్నది. జిల్లా కావాలని కూడా మీరు కోరుతా ఉన్నారు. కేసీఆర్ గారు 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిన నాయకుడు. మళ్ళీ జిల్లా చేయగలిగితే కేసీఆరే చేయాలి తప్ప ఈ అల్లాటప్ప కాంగ్రెస్ వాళ్ళ వల్ల కాదు. అందుకే జిల్లా కావాలన్నా కేసీఆర్ మనసు గెలుచుకోవాలంటే వెంకట వీరయ్య గారికి 60-70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపండి. ఆ డిమాండ్ కూడా నెరవేర్చుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్క నిమిషం. మనం గట్టిగా అంటే జై తెలంగాణ అంటే అవతల ఆంధ్రాకి వినబడాల. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, మీ కారు గుర్తు కొద్దిగా అలవాట్లేదు, గట్టిగా కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.